చూడండి ఎంతో చక్కనైన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలాగా చేసుకుంటే మొత్తం కుటుంబం మొత్తం సరిపోతుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము బెండకాయ పులుసు పెట్టుకుందామండి. పులుసు అంటే పులుసు లెక్క. ఇదిగో బెండకాయలు, ఇవి మా టెర్రస్ గార్డెన్లో బెండకాయలు. నేను ఇందులో పెసర వడియాలు వేస్తున్నాను. పెసర వడియాలు, కొంచెం కొబ్బరి, ఉల్లిపాయలు, టమాటా గుజ్జు, ఇవన్నీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ప్లీజ్ నాకు ఒక లైక్ ఇవ్వండి. ముందుగా చెప్తున్నానంటే వీడియో అంతా చూసేసరికి కొంతమంది చూడట్లేదు కదా, అందుకని లైక్ ఇవ్వట్లేదు. లైక్ ఇవ్వండి. నేను ఇది ఈ టైపు పులుసు ఎవరో చెయ్యరు, ఎందుకంటే నేను వెరైటీగా చేయాలని చేస్తున్నాను. చూడండి, అది చాలా టేస్ట్గా ఉంటుంది. అలా మీరు చేసి తిని చూడాలి. చూడండి, ఫస్ట్ ఇవి వడియాలు వేయించుకుంటున్నాను. వడియాలు వేయించుకుంటే మనకి ఇది ఉట్టి పులుసు తిన్నాము అన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది. కొంచెం మధ్యలో ఇవి పెసర పులుకులాగా వాటర్ అది వేసేసరికి, పులుసు పోసేసరికి ఇవి ఉబ్బుతాయి, చక్కగా ఉంటాయి. వేగిపోయి చూడండి, అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసి వేయించేసుకుందాం. ఇదంతా వేగాక తర్వాత ఏమి వేయాలో చూపిస్తాను. ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి. అందరూ పులుసు ఇలా చెయ్యరు, కానీ కొంచెం నేను ఈ టైప్లో చేస్తున్నాను. చూడండి ఆనియన్స్తో పాటు బెండకాయ పీసెస్ కూడా వేస్తున్నాను. బెండకాయ పీసెస్ కూడా ఆనియన్స్తో పాటు మగ్గితే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది ఇలా మగ్గిస్తున్నాను. మగ్గించాక అప్పుడు మిగిలిన ప్రాసెస్ చూసుకుందాము. ఈ బెండకాయలు ఆయిల్లో మగ్గుతాయి. చూడండి, బెండకాయలు వేగిపోయి అందులో మనం కాస్త సాల్ట్, దానికి సరిపడిన సాల్ట్, ఒక స్పూను కారం కూడా వేసేసుకుందాం. ఒక స్పూను కారం. ఇది ఇలా కలుపుకొని దీంట్లో మనం టమాటా ప్యూరీ పెట్టుకున్నాము. టమాటా ప్యూరీ వేస్తాను. ఇది కూడా వేసి కాసేపు మగ్గాక అప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇంకా ఉందండి, ప్రాసెస్ అయిపోలేదు. నేను ఈ వెరైటీగా చేస్తున్నాను అన్నాను కదా, ఆ వెరైటీగానే వస్తుంది. ఇది కూడా కాసేపు మగ్గనిద్దాం. మగ్గనిచ్చాక అప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. చూడండి, నేను చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నాను. దాంట్లో 1 స్పూను శనగపిండి కలుపుతాను. చూడండి, 1 స్పూను శనగపిండి కలిపేస్తాను. కొంచెం ఒక 1/2 స్పూను బెల్లం